హాయ్ హలో వెల్కమ్ టు డిఎంఎస్ అసోసియేట్స్. అసలు సిబిల్ అంటే ఏంటి, క్రెడిట్ రిపోర్ట్ ఇచ్చే కంపెనీలు ఎన్ని ఉన్నాయి, అసలు బ్యాడ్ స్కోర్ అంటే ఏంటి, గుడ్ స్కోర్ అంటే ఏంటి. సిబిల్ అనేది ఒక కంపెనీ అండి. సిబిల్ అనేది ఒక క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ అండి. సిబిల్ లాగానే మనకి ఇండియాలో 4 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ట్రాన్స్యూనియన్ సిబిల్ కంపెనీ అండ్ ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్, క్రిఫ్, ఇలా 4 రకాల కంపెనీస్ ఉన్నాయి. ఈ 4 రకాల కంపెనీస్కి దానికి స్పెషల్ క్వాలిటీస్ అనేవి ఉంటాయండి. ఒకటి పర్సనల్ సిబిల్ స్కోర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఒక కంపెనీ ఎంఎస్ఎంఈ లోన్స్, మైక్రో లెండింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, రూరల్ మీద. సో ఆ విధంగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి. బట్ కొన్ని బ్యాంక్స్ వచ్చేసి మెర్జ్డ్ రిపోర్ట్, అంటే ఇప్పుడు ట్రాన్స్యూనియన్ సిబిల్ అండ్ ఈక్విఫాక్స్ సిబిల్ రెండింటిని మెర్జ్ చేసి, ఎందుకంటే ఒక దాంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో దాంట్లో రాకపోవచ్చు, సంథింగ్ ఎర్రర్స్ వల్లనో, మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న చిన్న మిస్ మ్యాచ్ వల్లనో, లేకపోతే సర్నేమ్లో ఉన్న మిస్ మ్యాచ్ వల్లనో ఒక దాంట్లో వచ్చింది ఇంకో దాంట్లో రాకపోవచ్చు, రిపోర్ట్ అవ్వకపోవచ్చు. అందువల్ల ఏం చేస్తారంటే చాలా వరకు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మెర్జ్డ్ రిపోర్ట్ తీస్తున్నాయి. అంటే 2-3 సిబిల్ కంపెనీలను కలిపి మెర్జ్డ్ రిపోర్ట్ తీసి ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని లోన్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో గుడ్ స్కోర్ అంటే ఏంటి, బ్యాడ్ స్కోర్ అంటే ఏంటి. సో ఇక్కడ సిబిల్ స్కోర్లో 300 నుంచి 900 పాయింట్స్ మధ్యలో ఉండేది సిబిల్ స్కోర్ అండి జనరల్గా. సో -1 అండ్ 0 సిబిల్ కూడా ఉంటుంది. -1 సిబిల్ అంటేనేమో ఇప్పటి వరకు అసలు లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ అస్సలు తీసుకొని వాళ్ళకి -1 సిబిల్ స్కోర్ ఉంటుంది. ఆల్రెడీ లోన్లు తీసుకొని రీసెంట్గా 1 ఇయర్ నుంచి ఎటువంటి రీపేమెంట్ హిస్టరీ కానీ ఎటువంటి ఎంక్వైరీస్ కానీ లేనప్పుడు వాళ్ళకి -1లోకి వెళ్ళిపోతుంది. అది జీరో అసలు లేకపోతే -1 అనేది రీసెంట్ హిస్టరీ లేకపోతే ఉంటుంది. సో -1 ఉంటుంది, 0 ఉంటుంది, 300 to 900 ఉంటుంది సిబిల్ స్కోర్ అనేది. సో 300 అనేది వెరీ లో స్కోర్, బ్యాడ్ స్కోర్, డెడ్ స్కోర్, అండ్ 900 అనేది హైయెస్ట్ స్కోర్. ఈ విధంగా ఉంటుంది. ఇందులో కూడా ఏంటంటే 750 అండ్ అబోవ్ సిబిల్ స్కోర్ని ఎక్సలెంట్ సిబిల్ స్కోర్గా పిలవచ్చు. 700 to 750 స్కోర్ని గుడ్ స్కోర్గా పిలవచ్చు. 650 to 700ని యావరేజ్ స్కోర్, 600 to 650 బ్యాడ్ స్కోర్, అండ్ 600 బిలో స్కోర్ని వెరీ బ్యాడ్ స్కోర్గా పిలుస్తారు బ్యాంకింగ్లో. బట్ ఇంతకుముందు ప్రీవియస్ డేస్లో ఉన్న విధంగా కంపల్సరీ నాకు సిబిల్ స్కోర్ ఇంత ఉంటేనే లోన్ ఇస్తాము, సిబిల్ పాయింట్స్ ఇంత ఉంటేనే లోన్ ఇస్తాము, ఇది లేదండి. బ్యాంక్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఒకవేళ సిబిల్ స్కోర్ ఏదో ఎర్రర్స్ వల్ల, ఏదో మిస్టేక్స్ వల్ల, ఆ క్రెడిట్ రిపోర్ట్ ఇచ్చే కంపెనీల ఎర్రర్స్ వల్ల కావచ్చు, మన డేటాలో ఉన్న ఎర్రర్స్ వల్ల కావచ్చు, బ్యాంక్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, ఏదైనా ఎర్రర్ వల్ల సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు రీపేమెంట్ ఒక లేటెస్ట్ 1-2 ఇయర్స్ రీపేమెంట్ ట్రాక్, లేటెస్ట్ 1-2 ఇయర్స్ క్రెడిట్ కార్డు పేమెంట్స్ ట్రాక్ బేస్ చేసుకొని కూడా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు కూడా లోన్స్ ఇస్తున్నాయి. కాబట్టి మనం దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి. థ్యాంక్ యూ.